హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాం. ఈరోజు వీడియో వచ్చేసండి, నేనైతే ఈరోజు కోడిగుడ్డు కారం చేస్తున్నాను. దీన్నైతే ఈరోజు పప్పు చారులోకి చేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా కోడిగుడ్లు ఉడికించేసి ఆ తర్వాత వీటికైతే చిన్నగా ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. ఇలా ఘాటు ఎందుకు పెట్టుకుంటామంటే ఇందులోకి ఉప్పు కారం అనేది వెళ్ళి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి కళాయిలోకి అయితే కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. దీనికి ఎక్కువ ప్రాసెస్ ఏం లేదండి చేయాల్సింది. చక్కగా ఉడికినాయి అంటే చాలు, ఇలా అనమాట. చూస్తారు కదా ఎంత ఈజీగా ఉంటుందో. ఇంత ఈజీ ఐటెం మాత్రం ఎంతో టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. పప్పు, పప్పుచారు, పచ్చడి ఏదైనా సరే అదిరిపోతుంది అనమాట. ఇంకా ముందుగా కళాయిలు అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కళాయిని ఇలా ఒకసారి రౌండ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే కళాయి చుట్టూ ఆయిల్ అంటుకుంటుంది. ఇంక ఇప్పుడైతే ఎగ్స్ వేసాం కాబట్టి ఎగ్స్ వేసినప్పుడు ఇలా అనమాట అంటుకోకుండా ఉంటాయి. లేదనుకోండి ఆయిల్ లేకపోతే కనుక ఈ కోడిగుడ్లనే అంటేసుకొని విడిలిపోతూ ఉంటాయి. ఇంక ఇందులోకి కొద్దిగా ఉప్పు అయితే వేసేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల చక్కగా వాటర్ లాగా వచ్చేస్తుంది. ఉప్పు లోపల దాకా ఇట్లా ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఉప్పు అనేది లోపల దాకా వెళ్తుంది. ఇంకా సొన కూడా లోపల చందమామ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొందరికి చందమామ అంటే ఇష్టం, కొందరికి వైట్ అంటే ఇష్టం. ఇలా చేశారనుకోండి ఏది వదలరు, మొత్తం తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా కొద్దిసేపు అయితే వీటిని వేపుకోవాలి. ఇలా వేపుకుంటే ఈ టేస్ట్ అనేది డబల్ అయిపోతుంది. ఉట్టిగా తినండి, చూడండి చప్పగా ఉంటుంది, కానీ ఇలా వేపుకొని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇంక ఇందులోకి అయితే దీనికి కావాల్సినంత కొద్దిగా అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు దీన్నే రైస్లో కలుపుకోవాలనుకుంటే ఇంకొద్ది కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే నేను ఈ మాత్రం వేస్తున్నాను. ఇంకా ఈ మాత్రం వేసేసి దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇలా చేయండి, ఇంక ఎంత టేస్ట్గా ఉంటుంది. ఇక పప్పుచారులోకి దీన్ని ఎవరైనా కాదంటారా? దీని ముందు ఏది పనికొస్తుంది? ఏది పనికిరాదు. ఒక పప్పుచారేనా, పప్పు ఏంటి, పచ్చళ్ళు ఏంటి, ఏదైనా సరే, ఏ టమాటా పచ్చడి, బీరకాయ పచ్చడి ఏదైనా సరే రోటి పచ్చడికి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. ఇంకా అంతెందుకు, కొంచెం పచ్చిపులుసు చేసుకొని ఇలా చేసుకోండి. ఒకవైపు స్వీట్, ఒకవైపు కారం, ఆహా అదిరిపోతుంది. ఇంక ఇలా అయితే నేను చేసేస్తున్నాను. దీన్ని ఇలా అసలు చూస్తుంటుంటేనే తినాలనిపిస్తుంది కదా. నిజం, ఇంత చాలా చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ మాత్రం డబల్ అనమాట. చెప్తున్నాను కదా, నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఇంకా దీంతోనే తొలి ముద్ద అనమాట. గుడ్డుకున్న కారం కలిపేసుకొని ఒక తొలి ముద్ద తినండి, ఇంకా టేస్ట్ అనమాట. వేడి వేడి అన్నంలోకి కారం కారంగా ఇంకా కోడిగుడ్డుతో అదిరిపోతుంది. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.